థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రేమ కూడా విచిత్రమైంది కదా, సో చిత్రమైంది. చిన్నప్పుడు మనం బుజ్జిగా ఉన్నప్పుడు ఫ్రీగా దొరుకుతుంది ప్రేమ. ఎవరో వచ్చిన ఎవరో అన్నోన్ ఎవరన్నా వచ్చి పక్కోలో వీళ్ళు మన బంధువులు అలా వచ్చి ఎత్తుకుంటారు. ఆ బుగ్గలు ఇలాగా నొక్కేస్తారు, బుగ్గలు హాయ్ అలా కోరిక. నేను ఇంట్లో నేను అప్పుడు 5 సంవత్సరాల ఉన్నప్పుడు మందార పూలు కోయడానికి పూసుకెళ్ళినప్పుడు ఆ సిస్టర్స్ ఉండేవారు నుంచి బుగ్గలు కొరికేది నేను వెళ్ళినాను కొరికేస్తుంది. సో చిన్నప్పుడు మనకు ప్రేమ ఫ్రీగా దొరికేది, ఫ్రీగా దొరుకుతుంది. అవును, వయసులో వచ్చినాక వెన్ యూ గెట్ యంగ్ వచ్చినప్పుడు సంపాదించుకోవాలి ప్రేమ, కష్టపడాలి. వయసు అయిపోయిన తర్వాత అడుక్కోవాలి ప్రేమ. అడిగినా ఒకసారి దొరకదు. చూస్తాను పూర్ ఓల్డ్ పేరెంట్స్ అని చూస్తుంటాను. వాళ్ళ పిల్లలు వాళ్ళు కేర్ చేయరు, అడగరు. ఒక క్షణం కుక్కని హాయికి పప్పి హాయికి ముద్దెట్టుకుంటారు, కుక్కను ముద్దెట్టుకుంటారు పిలుస్తారు. ఆ టైం ఉంది ఆడుకోవడానికి. సొంత కన్నా అమ్మ నాన్నల్ని చూసుకోవడానికి ఒక మాట పైన అమ్మ బాగా పలుచుకోవడానికి టైం ఉండదు. అంత ఏమా బుర్ర ఏంటి, వాట్ ఇస్ దిస్? అవునండి నిజం. వాట్ ఈస్ దిస్? మార్పు రావాలి, ఎప్పుడు రావాలి, ఎలాగ వస్తుంది మార్పు? దేవుడు ఎలాగ వస్తుంది మార్పు? ఇంత ఉన్నది. ఒక్క 2 నిమిషాలు, ఒక్కొక్క సెకండ్ అమ్మ అని పిలిచేదాన్ని. ఎంత ఖుషిగా ఉంటుంది. వచ్చిన థాట్స్ ఇప్పుడు మా ఇంట్లోనే మన గారి వారి కుక్కను తెచ్చుకున్నాను. ఆడుకుంటారు చేస్తుంది కుక్కను. దాన్ని అన్నీ అడుగుతారు కుక్కను, బుచ్చి మనకు అది అనిపించింది. వాట్ ఈస్ దిస్? ప్రేమించు సరే, పెట్స్ని ప్రేమించు, కానీ అమ్మనాలు అంతే. సో కొన్ని థాట్స్ అంటే థాట్స్ ఏమొస్తా నేను షేర్ చేస్తాను. షేరింగ్ నేనేం ఉంచుకోవట్లేదు. మేబీ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్. ఏదైనా రాంగ్ అయితే రాంగ్ థాట్స్ వచ్చినా సరే నాకు తెలియాలి కదా, ఈజ్ రైట్ ఆర్ రాంగ్. సో ఐఎమ్ షేరింగ్ మై థాట్స్ ఇప్పుడు జస్ట్. థ్యాంక్ యూ బస్. ఏమా హ్యాపీ ఈవినింగ్స్.